హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మా అమ్మ స్టైల్ చేపల పులుసు. 2 టమాటాస్, 2 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవన్నీ బాగా వేగిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా యాడ్ చేసుకొని టమాటా కూడా బాగా మగ్గిపోయి ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి. టమాటా పచ్చివాసన అంతా పోయాక వేయించుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని టమాటా బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఆ పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం మెంతికూర తెచ్చుకొని అందులో యాడ్ చేసుకుంటే చేపల పులుసులో చాలా బాగుంటుంది. మెంతికూర కూడా బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం పసుపు, ఉప్పు యాడ్ చేసి పక్కన పెట్టుకున్న కారం యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్ తగ్గట్టు బాగా అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత ఫిష్ ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. అవి యాడ్ చేసుకొని ముందు మసాలా అంతా దానికి పట్టేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు దాన్ని అలాగే మూత పెట్టి వదిలేయాలి. తర్వాత కొంచెం చింతపండు పులుసు, మనం ఫస్ట్ నానబెట్టుకుని చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. అది కూడా మన టేస్ట్కి తగ్గట్టు మనకు పులుసు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. అది గరిటె పెట్టి బాగా కలపకుండా అలా దాకా ఉప్పుకుంటూ కలపాలి. నెక్స్ట్ బాగా ఉడికిన తర్వాత కొంచెం ఫిష్ మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు అలాగే ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే మామూలు స్టైల్ చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి హర్విల్లు ఛానల్.